it up, that's me. సో మీరు కూడా ఇలా క్యారెక్టర్ ఇంట్రో చేయాలనుకుంటే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ మీ క్లిప్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్నాక మనం దాన్ని అయితే క్రాప్ చేసుకుందాం. సో క్రాప్ చేసుకున్నాక దీన్ని సేవ్ చేసుకుందాం. సేవ్ చేసినాక ఇక్కడ మనము జెమినీ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకుని ఇక్కడ మనం ఫోటో క్లిక్ చేసుకుని మన ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాక మనం ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తాను. నేను ప్రాంప్ట్ నేను టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం VPN అయితే కనెక్ట్ చేసుకుందాం. సో VPN కనెక్ట్ చేసుకున్నాక మనమైతే క్యాప్కట్ యాప్ అప్లికేషన్ ఓపెన్ చేసి మనమైతే క్లిప్ అయితే సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఫోటో అయితే నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చాను. సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఇక్కడ ఓవర్లీ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి మన ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనమైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. సో మన ఆటో రిమూవర్ ఆన్ చేద్దాం. సో ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. యానిమేషన్లోకి అయితే వెళ్దాం. యానిమేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ చేయండి ఫ్లిక్కర్ రిప్పర్. సో ఇక్కడ మీరు సెర్చ్ చేశాక ఇక్కడ మనకు ఒకటైతే వస్తుంది. సో ఇక్కడ సెకండ్ ఉంది చూడండి, అది క్లిక్ చేయండి. సో మనకి ఎఫెక్ట్ అయితే ఓకే అయిపోయింది. సో థర్డ్ స్టెప్ వచ్చేసి ఇంకా మనం టెక్స్ట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ పేరు కానీ ఏదన్నా టైప్ చేయొచ్చు. సో ఇక్కడ మన ఫాంట్ అయితే మనం ఇష్టం మనకి నచ్చిన ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఫోర్త్ స్టెప్ వచ్చేసి మనమైతే ఓవర్లోకి వెళ్ళాలి. లేయర్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడనైతే డ్రాగ్ చేయాలి. సో ఇక్కడ డ్రాగ్ చేయగానే మనకి ఫోటో వెనకాలకు వచ్చేస్తుంది మన టెక్స్ట్ వచ్చేసి. సో ఇక్కడ మనం టెక్స్ట్ యానిమేషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. 0.5 పెడదాం. సో అంతే గైస్, మన వీడియో అయితే రెడీ అయిపోయింది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్.